మీ పార్టీలు వేరు, వారి పార్టీ వేరు. జోక్గా అన్నాలండి. ఓకే అండి, ఓకే. రవిచంద్రారెడ్డి ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతాడు. రైట్, 1 by 1 మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవిచంద్రరెడ్డి గారు. మనతోటి చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. చందు సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. సో చందు సాంబశివరావు గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు జనసేన పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మరి మన అటవీ శాఖ అధికారుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఎమ్మెల్యే గారిని ఏటీవ్గా పెట్టారు, అక్కడ ఇన్ఛార్జిని ఏవన్గా పెట్టారు అనేటువంటి ఒక ఎపిసోడ్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆల్రెడీ అది మీకు కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన ఉంది, అందులో డౌట్ లేదు. అయితే ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి పేరు తెచ్చుకోవాలని తపంతో పనిచేస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేల మంత్రుల యొక్క దుందుడుకు వ్యవహారం, వారి యొక్క వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందా? ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలం అవుతున్నారా? ఏం జరుగుతుంది సార్? బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు ప్రభాకర్ గారికి, జూగుడు ప్రభాకర్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, రత్నప్రసాద్కి, ప్రేక్షకులందరూ నమస్కారం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, దే నీడ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. డెఫినెట్గా వాళ్ళు ఏం చేసినా, అన్లాఫుల్గా ఏది చేసినా, ఎలాంటి దుందుడుకు చర్యలు చేసినా కానీ అది వాళ్ళ వరకే పరిమితం కాదు. డెఫినెట్గా పబ్లిక్లో చర్చ జరుగుతుంటుంది. ఆ పార్టీకి కానీ, అల్టిమేట్గా కూటమికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షాడోలో మనం ఎంత కష్టపడినా, ఎంత మంచి పనులు చేసినా వాటి గురించి చర్చ జరగదు. ఇది ఏమైందో తెలియదు కానీ గత మేబీ 1 monthగా ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ ఎమ్మెల్యే గారు ఎట్లా అన్నారు, ఆ మంత్రి గారు ఎట్లా అన్నారు, ఈ అధికార ప్రతినిధి ఎట్లా అన్నారు, ఏదో ఒకటి కంటిన్యూస్ గా నెగిటివ్ న్యూస్ నాట్ దట్ వెల్ కాంటెక్స్ట్ లోనే వస్తున్నాయి. ఇది డెఫినెట్ గా పార్టీలన్నీ గమనిస్తాయి, అది అధిష్టానాలు గమనిస్తాయి. అయితే పార్టీలు కూడా లీగల్ బాడీసే కాబట్టి వెంటనే ఏదో ఇమీడియట్ గా చర్య అనకుండా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. ప్రతి పార్టీకి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ముందు ఆయా సభ్యులు ఎవరి మీద ఎలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళు వాళ్ళ సైడ్ కూడా వినిపించిన తర్వాత డెఫినెట్ గా ఆ పార్టీలు యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, మన రాజ్యాంగంలో మన పొలిటికల్ పార్టీలు అండర్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం బ్రహ్మనాయుడు గారు, దీస్ ఆర్ సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ కంట్రోలింగ్ బాడీస్. ఇవి ఒక పొలిటికల్ పార్టీని ఇంకొక పొలిటికల్ పార్టీ కంట్రోల్ చేయవసరం లేదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ పొలిటికల్ పార్టీని తనను తాను మేనేజ్ చేసుకోలేకపోతే, తనను తాను గవర్న్ చేసుకోకపోతే అల్టిమేట్ గా దట్ పార్టీ విల్ సఫర్. ఇది ఇప్పుడే కాదు, 1952 నుంచి కూడా అదే చూస్తున్నాం మనం. వరల్డ్ వైడ్ గా అదే చూస్తున్నాం మనం. కాబట్టి తెలుగుదేశం పార్టీ లాంటి సీనియర్ పార్టీ, అనుభవం ఉన్న పార్టీ, అన్ని విషయాలు చూసిన చేసిన పార్టీ ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తారైతే నేను అనుకోను. బట్ దెర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్. వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీజర్ ప్రకారంగా కొద్దిగా టైం తీసుకోవచ్చాము కానీ డెఫినెట్ గా దానికి ఆన్సర్స్ ఉంటాయి, దానికి కరెక్షన్స్ ఉంటాయి. కాదు కూడదు అనుకుంటే తీవ్రమైనటువంటి కరెక్షన్స్ ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలకి వ్యతిరేకంగా, అధిష్టానానికి వ్యతిరేకంగా కంటిన్యూ కాకుండా అయితే నేను అనుకోను. అది మంచిది కూడా కాదు. అలా వదిలేయటం కానీ, లేదంటే గతంలో వాళ్ళు ఏదో చేశారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు చేసినా ఓకే అనుకోవటం అనేది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఏ పార్టీకైనా. కాబట్టి ఐ హోప్ ఏమైతే జరిగిందో విత్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, వాళ్ళ మీద కొంత ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆయా పార్టీలు దాని మీద యాక్షన్ తీసుకుంటాయి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. మరి ముఖ్యంగా మనలాంటి వాళ్ళు ఏంటంటే వీఆర్ కాట్ ఇన్ ఏ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఏదో కాస్త ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది, దాని గురించి మాట్లాడదాం, దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే కరెక్ట్ చేయడానికి మాట్లాడదాం, ప్రతిపక్షాలు ఏదన్నా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తుంటే దాని గురించి మాట్లాడదాం, అవసరమైతే కరెక్ట్ చేసుకుందాం అని సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఇవి అనవసరమైన హెడేక్స్ గానే మిగులుతాయి. కాబట్టి కార్యకర్తలు, పార్టీలు ఏమైనా కానీ కొన్ని అంశాలని విఘ్నత ఉన్న ఏ కార్యకర్త కూడా ఒప్పుకోడండి, ఏ ప్రజాప్రతినిధి ఒప్పుకోడు, వాళ్ళ స్థాయి ఏదైనా కానీ. కామన్ పబ్లిక్ కూడా ఒప్పుకోరు. దీంట్లో మనం కొత్తగా ఫలానా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అడగాల్సిన
అంత కూడా కాదు. బట్ కాస్త స్పీడీగా వెంటనే ఇలాంటి విషయాల మీద ఒక ఒక రెజల్యూషన్ వస్తే చర్చలు జరగటం ఆగుతాయి. మనకి ఈ మీడియాలో స్పేస్ టు డిస్కస్ గుడ్ థింగ్స్, మనం చేస్తున్న మంచి పనులు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోప్ఫుల్లీ దీస్ థింగ్స్ విల్ బి రిజాల్వ్డ్ వెరీ సూన్. మనం గతంలో ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఎపిసోడ్లు తెర మీదకి వచ్చినప్పుడు సరే ఏముంటుందిలే ఏమవుతుందిలే అనేటువంటి ఒక చర్చ నడిచేది. కానీ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే హత్యా రాజకీయ ఆరోపణలు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళ ఆరోపణలు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు పోటీలో కూడా నిలవలేకపోయారనమాట. కొంతమంది టికెట్లు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమంది టికెట్లు ఇచ్చిన డిపాజిట్ల వరకు సాధించగలిగారు. అది పార్టీ యొక్క పార్టీకి ఉన్నటువంటి వైసీపీకి ఉన్నటువంటి ఎంతో కొంత ఆ మైలేజ్ ఆ ఓట్ బ్యాంక్ వల్ల. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సర్వసాధారణంగా ఉంటుంది, కానీ వాళ్ళని వెంటాడుతూ ఉంటుందా అభ్యర్థులు అనేది గత 5 ఏళ్ళు చూసాం. కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నా మరి ప్రభుత్వం కానీ పార్టీలు కానీ వెంటనే మరి నివారణ చర్యలు ఏమన్నా తీసుకుంటుందా సాంబశివరావు గారు? తప్పకుండానండి, తప్పకుండా నివారించాల్సిందే. ఎందుకంటే అది ఆ ఇండివిజువల్స్ కు పరిమితం కాదు. ఒకవేళ ఏదన్నా పొరపాటును బ్యాడ్ జడ్జిమెంట్ వల్ల ఏదో జరిగింది అనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళే ఓపెన్ గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని క్షమాపణలు అడగటం, వివరణ ఇవ్వడం ఏదో జరుగుతుంటది. అది ఏ మేరకు యాక్సెప్టబుల్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు, మిగతా పార్టీల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అది పొరపాటు, టంగ్ ఆఫ్ ఎ స్లిప్ అనో ఏదో స్లిప్ ఆఫ్ ఎ టంగ్ అనో ఏదో అనుకుంటారు. కానీ చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ రిపీటెడ్ గా అదే ధోరణిలో గనక మాట్లాడితే డెఫినెట్ గా ఇండివిజువల్స్ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ పార్టీల మీద కూడా ఉంటుంది. మనం క్లియర్ గా చూసాం కదా. ఇప్పుడు మీరు మెన్షన్ చేసినటువంటి గతంలో జరిగిన కేసెస్ అన్ని కూడా సకాలంలో చర్యలు తీసుకోకపోబట్టి వాళ్ళని నియంత్రించినట్టుగా ప్రజలకు అర్థం కాలేదు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఇట్ వాజ్ నాట్ లిమిటెడ్ టు ఇండివిజువల్స్. ఆ ఇండివిజువల్సే కాదు, ఆ జిల్లాలకే కాదు, ఎంటైర్ పార్టీకి కూడా పడింది కదా. అవును. కాబట్టి సో అంటే ఇప్పుడు గత అనుభవాలు ఏం నేర్పినాడు సాంబశివరావు గారు ఇప్పుడు? అఫ్ కోర్స్ బ్రహ్మనాయుడు గారు, ఇదేంటంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్టివిటీ. ప్రజలకు సంబంధించింది, ప్రజాప్రతినిధులకు సంబంధించింది. మనం ఒక రోజున ఒకటి జరిగింది అది కరెక్ట్ చేస్తాం కాబట్టి రేపటి నుంచి ఏమీ జరగదు అనుకోవడానికి ప్రజాప్రతినిధులు కూడా మానవులే, మనుషులే. వాళ్ళకి టెంప్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు తప్పులు చేస్తారు. ఆ తప్పులు సీరియస్నెస్ వెంటనే సరిదిద్దుకోగలిగినటువంటి విఘ్నత కొంతమందికి ఉంటుంది. ఆ విఘ్నత లేనప్పుడు పార్టీలు ఇన్వాల్వ్ కావాలి, అధిష్టానాలు ఇన్వాల్వ్ కావాలి. అది కాదు కూడదు అనుకుంటే తీవ్రమైన చర్యలు ఉండాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన ఏదో తప్పు చేశాడు, తెలుగుదేశం పార్టీ చూసి చూడనట్టుగా పోయింది, లేదంటే పలానా పార్టీ జనసేన చూసి చూడనట్టుగా పోయింది అని అనుకుంటే ఆయా పార్టీలకి వెరీ సూన్ దే విల్ పే ద ప్రైస్. దాంట్లో విచిత్రమే ఉండదు, దాంట్లో ఇదేదో కొత్తగా జరిగిందని కూడా మనం అనుకోకూడదు. ఎవ్రీ పార్టీ కానీ ఒకటి సాంబశివరావు గారు, లాంటి అలయన్సెస్ ప్రభుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు అది ఒక మాయన మచ్చ. ఎందుకంటే సామాన్యుడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, గెస్ట్ హౌస్ తీసుకెళ్లి బంధించి కొట్టడం, అసలు ఏ విధంగా అసలు అది ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత హేయమైన చర్య. అది నిజంగా మనిషి అనే ఓడి చేస్తాడు. ఒక శాసనసభ్యుడిగా ఉండి మద్యం సేవించి ఆ విధంగా కొట్టాడని చెప్పేసి అధికారులు నిస్సహాయులై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత కూడా ఇక ఆయన మీద చర్యలు తీసుకోకపోతే నిజంగా బహుశా జగన్ గారు చేసిన తప్పే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న పెద్దలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దాని మీద రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ శాఖ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరగాల్సిన కొన్ని పనులు డెఫినెట్ గా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయమన్నారు. ఇవన్నీ జరుగుతాయి. బ్రహ్మనాయుడు గారు, నేను అంటుంది ఏంటంటే ఈవెన్ బియాండ్ దట్ ప్రతి ఎమ్మెల్యే కూడా అన్లెస్ దే వాంట్ టు స్పాయిల్ దేర్ పార్టీ అండ్ ద గవర్నమెంట్, దే షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ అని అంటున్నాను. వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్ లో ఉండి స్లిప్ అవటాలు, కావాలని తిట్టాలు, నేను తిట్టలేదంటారు, ఈ వీడియో నాది కాదంటారు, ఇవన్నీ కూడా చెల్లవు. ఇదంతా కూడా లీగల్ గా వాటి క్వశ్చన్స్ ఎలా అవ్వడం కానీ ప్రజల దృష్టిలో ప్రజలకు కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది, ప్రజలకు కూడా కొంత అర్థం అవుతుంది. కాబట్టి ఐ థింక్ వీఆర్ ఆన్సరబుల్ టు పీపుల్, వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ పార్టీ.